ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తల్లి కాంగ్రెస్ని పిల్ల కాంగ్రెస్ని మరొకసారి గుర్తు చేశారు. ఎందుకు మీరు దానిని పూర్తిగా దానిని ఇంత వ్యతిరేకించడానికి కారణం మీరు కూటమిలో ఉండటమా, లేకపోతే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ వెంకయ్యనాయుడు గారి తర్వాత మీకే అవకాశం వచ్చింది. వెంకయ్యనాయుడు గారి తర్వాత మీరు భారత ఉపరాష్ట్రపతి అవుతారని మొన్న చాలా చర్చ జరిగింది. త్రుటిలో వచ్చే అవకాశం చేజారినందుకు బాధపడుతున్నారా, లేకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ఎదురు చూస్తానని కృతనిశ్చయంతో ఉన్నారా? శ్రీకాంత్ గారు, మేము పార్టీలో మొదల్లో చేరింది నేను విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేస్తూ 2023 ఎన్నికలకు ముందు ఇదిగో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, రాబోతోంది, అదిగో వచ్చేస్తుంది, ఇంతమంది నాయకులు ఉన్నారు, సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, అట్లాగే రామచంద్రరావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వగైరా వగైరా చాలా పేర్లు వినటం జరిగింది. ఒక్కసారిగా సమీకరణలు మారిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషించారు? టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసిగిపోయినారు. వాళ్ళ అవినీతి, కుంభకోణాలు, వారి కుటుంబ పాలన, వారి పెత్తనము, అహంకారపూరితమైనటువంటి అధికారాన్ని చెలాయించడం తెలంగాణ సమాజం జీర్ణించుకోలేదు. మొన్న వీగిపోయినటువంటి బిల్ ఏదైతే ఉందో, మహిళా రిజర్వేషన్ బిల్ కావచ్చు, అట్లాగే నియోజకవర్గాల పెంపు కావచ్చు, దానిని ఎందుకు మొన్న వీగిపోయింది, దానిని ఎట్లా మొట్టమొదట బిల్లు వీగిపోయినటువంటి బిల్లు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానిని ఎట్లా మీరు అక్కలను సాకారం చేస్తారు, చేయబోతారు? తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రిగా మీ పేరును ప్రతిపాదిస్తే అధిష్టానం స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారం రావాలి. అధికారం తీసుకురావడం లక్ష్యంతో పనిచేస్తాను. పార్టీతో విభేదించి లేదా పార్టీ నాకు ఇది కావాలి, కాకపోతే నేను యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు కేసీఆర్ గారు అని చెప్పి మొత్తం శ్రేణులంతా సంబరాలు చేసుకుంటున్నాయి. కేసీఆర్ గారిని ఎలా ఎదుర్కొంటారని అనుకుంటున్నారు? మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనితీరులో మీరు పాశ్చాత్యాన్ని వ్యక్తం చేసి